హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా మన తెలంగాణ పేపర్‌లో వచ్చిన వార్తల్ని చూద్దాం. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిన్న సంచలన వ్యాఖ్యలు చేసిండు. కాబోయే సీఎం బీసీ నుంచే ఉంటాడు అని చెప్పి. దానికి సంబంధించిన ఒక వార్త. వచ్చే ఎన్నికల్లో బీసీ సీఎం ఖాయం. ఇప్పటివరకు పార్టీలకు ఓటు బ్యాంకుగానే ఉన్న బీసీలు కులగణతో మా వాటా మాకు కావాలన్న నినాదం. కామారెడ్డి డిక్లరేషన్‌కు అనుగుణంగా బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధ కల్పిస్తాం. ఓబీసీ పోరుబాట పుస్తకావిష్కరణలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పిండు. వచ్చే ఎన్నికల్లో బీసీ సీఎం ఖాయం అని ఒక అధికార పార్టీ పీసీసీ అధ్యక్షుడు చెప్పిండు. సంచలనమైన వ్యాఖ్యలు ఇయ్యాలి ఒక రకంగా. ఎందుకంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు పదే పదే నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటా అంటుండు. ఒకవైపు 42% కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తాం. కులగణన చేసినాం, ఆ చరిత్ర మాదే అని చెప్తూనే ఇంకొక వైపు ఏమంటాడంటే 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అంటాడు. 10 ఏళ్ళు అంటే ఇప్పుడు 5 ఇంక మళ్ళీ వచ్చే 5. దానికి విరుద్ధంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు నిన్న వచ్చే ఎన్నికల్లో బీసీ సీఎం ఖాయం అని చెప్తుండు. మరి కాంగ్రెస్ పార్టీ బీసీ సీఎంని డిక్లేర్ చేస్తుందా? వచ్చే ఎన్నికల్లో బీసీలే సీఎం మేము గెలిస్తే అని. మరి ఏందో వ్యూహం అర్థం కాలేదు. ఇది ఒక రకంగా సంచలనమైన వ్యాఖ్యలే. ఇది వాస్తవంగా అంటే కాంగ్రెస్ పార్టీ విధానానికి అనుగుణంగానే ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ విధానానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి మాటలు ఉన్నాయి. నేనే ముఖ్యమంత్రి అని పదే పదే అంటాడు. ముఖ్యమంత్రి ఎవరనేది కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం డిసైడ్ చేస్తుంది. కులగన్న ప్రకారం బీసీల సంఖ్య ఎక్కువ ఉంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో బీసీలే ముఖ్యమంత్రి. ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాల్సిందే కులాల ప్రకారం అని చెప్పి రాహుల్ గాంధీ అన్నాడు. కాబట్టి మనకి బీసీలకే వాటా వస్తుంది ఈసారి ముఖ్యమంత్రిగా. మనమే పరిపాలన చేస్తామని ఆయన చాలా సూటిగా చెప్పిండు. ఇది ఎంతవరకు నిజమైద్దో చూడాలి. సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేసిండు. వాస్తవంగా నిజం కావాల్సిన అంతే కాంగ్రెస్ పార్టీ నిజంగానే చెప్పింది చేస్తే, చెప్పిన దానికి చేసేదానికి పొంతనుంటే కరెక్ట్‌గా చేయాలి ఇప్పుడు. చేయకపోతే ఎవడు నమ్మడు కాంగ్రెస్ పార్టీని కూడా. రైట్. బనకచర్లపై కళ్ళు తెరవండి. ఇంకా నష్టం జరగకముందే అడ్డుకోండి. వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించాలి. బనకచర్లను అడ్డుకోవాలి. నెలాఖరులోగా టెండర్లు పిలవడానికి ఏపీ సిద్ధమవుతుంటే రేవంత్ నిద్రపోతున్నారా? రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమా లేక చంద్రబాబు ప్రభుత్వమా? నదులు, నిధులు ఏపీకి, తెలంగాణ గుండు సున్నా. ఇదే కేంద్రం తీరు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో బీఆర్ఎస్ నేత హరీష్ రావు చెబుతుండు. రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం లేక చంద్రబాబు ప్రభుత్వం అనే డౌట్ ఆయన వ్యక్తం చేసిండు. బనకచర్లపైన కళ్ళు తెరవండి అని అంటే వాస్తవం కళ్ళు తెరవాలి కూడా. ఎప్పటినుంచి చెబుతున్నాం మనం. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 4 రోజులకోసారి అంటారు బనకచర్లను అడ్డుకుంటాం. కేంద్రానికి చెప్పినాం. కేంద్రానికి చెబితే కేంద్రం వింటదా? కేంద్రంలో ఉన్నవారు ఇవాళ ఏపీలో ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ అక్కడ ఉంది. నిన్న అనూహ్యంగా ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెబుతుంటే డీపీఆర్ ఎట్లా అడిగిద్ది కేంద్రం ఏపీని అంటుండు. బనకచర్లకు సంబంధించి డీపీఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వండి మీకు అనుమతులు ఇస్తామని అడిగిందట. మేము ఒకవైపు అబ్జెక్షన్ చేస్తుంటే ప్రతిఘటిస్తుంటే మీరు డీపీఆర్ ఎట్లా అడుగుతారని నిమ్మలంగా లెటర్లో చెప్తున్నారు ప్రెస్ మీట్లో చెప్తే కాదు, కాగితాలు రాస్తే కాదు. ఆడ కూర్చోవాలి పోయి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూర్చొని పెద్ద ఎత్తున జాతీయ ఇష్యూ చేయాలి. జాతీయ స్థాయిలో ప్రచారం చేస్తే తప్ప ఆగరు. ఆగే ప్రసక్తే లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇలా కేంద్రంలో భాగస్వామ్య పక్షం. ఎందుకు అవుతారు ఆయన? ఆయన ప్రయత్నం ఆయన రాష్ట్రం కోసం చేస్తారు. మీరు మీ రాష్ట్రం కోసం ఏం చేస్తారు అనేది ఇంపార్టెంట్ కదా. కేవలం ఉత్తరాలు రాసి ఉత్తత మాటలు చెప్తే కాదు కదా. ఉత్తరాలు రాసి ప్రెస్ మీట్లలో మాట్లాడితే ఎవడు పట్టించుకోడు. అంటే ఇది కావాలని నిజంగానే హరీష్ రావు వ్యక్తం చేసినట్టు ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమా, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమా, లేదా చంద్రబాబు ప్రభుత్వమా అనేది డౌట్ కూడా వస్తుంది. ఎందుకు మీరు స్పందించట్లా? లెటర్లు రాసి చేతులు దులుపుకునే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు? బనకచర్ల అనే దాన్ని నిజంగానే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సమాజానికి అంటే నష్టం వైద్యాన్ని వ్యతిరేకిస్తుంది నిజంగానే అంటే ఇది కాదు పద్ధతి. ఈ పద్ధతిని వ్యతిరేకించడం అనరు ఏదో నేను గిచ్చినాడు చేస్తాను నువ్వు ఏడ్చినాడు చేయనే వ్యవహారం తప్ప నిజంగానే దీంట్లో స్పష్టత లేదు. కుండ బద్దలు కొట్టి వ్యతిరేకించాలంటే ఢిల్లీలో దేశ రాజధానిలో కూర్చొని ప్రధానమంత్రికి చెప్పాలి మీరు. ఆ నిరసన ఆయనకి సెగ తగలాల. అది చేయకుండా ఉట్టిటికేడ కూర్చొని ప్రతిఘటిస్తున్నది మేము, సాగిలపడింది మీరు. నాడు జగన్ సర్కారుతో బీఆర్ఎస్ కుదుర్చుకున్న లోపాయకారి ఒప్పందాలే తెలంగాణకు శాపంగా మారాయి. బనకచర్లను తిరస్కరించాలని జనవరిలోనే కేంద్రానికి లేఖ రాశాం. జూన్ 13 మరోసారి లేఖ రాశాం. డీపీఆర్ ప్రతిపాదనలు అడ్డుకోవాలని టెండర్లు రద్దు చేయాలని కోరాం. కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటా కుదించింది మీరు కాదా? హరీష్ రావుకు నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్. మీరు మీద వాళ్ళు వాళ్ళ మీద మీరు చెప్పుకోవడం తప్ప ఈ ఉత్తరాలు రాస్తే కాదు ఉత్తత మాటలు ఇవి. ఉత్తరం రాసిన జనవరిలో మొన్న 13వ తారీఖు ఉత్తరానికి ఆగుతారు వాళ్ళు. ఉత్తరం రాస్తే ఆగే కథేనా ఇప్పుడు? రాజీవ్
యువ వికాసం మరింత ఆలస్యమట, అయోమయంలో దరఖాస్తుదారులు మరింత పరిశీలన అవసరమన్న ప్రభుత్వం. ఇది రాజీవ్ యువ వికాసంతోనే ఇంత జీవితాల్లో మార్పులు వస్తాయి, యువకుల్లో మార్పులు వస్తాయి అన్నారు. అసలు దానికి అయోమయం, గందరగోళం, అసలు అది ఎక్కడుందో తెలవని పరిస్థితులలో ఇవాళ ఉంది. ఇంకా ఆలస్యం అయిద్దట. ఇక అది ఎన్ని రోజులు అయిద్ది అనేది ఇక చూడాలి మరి. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో నిరుద్యోగులను ఆదుకోవడం కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా అర్హులైన యువతకు 4 లక్షల వరకు విలువైన స్వయం ఉపాధి యూనిట్లు అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇక ఈ పథకానికి భారీ స్పందన వచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 16 లక్షల మందికి పైగా దీనికి దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు వీటిని క్షుణ్ణంగా పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తున్నారు. అయితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించి తొలి విడతలో భాగంగా 50,000 నుంచి ₹1,00,000 వరకు యూనిట్ల వరకు దరఖాస్తు చేసుకున్న వారికి ప్రొసీడింగ్స్ ఇవ్వాలని భావించింది. కానీ అది జరగలేదు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఉద్దేశించిన రాజీవ్ యువ వికాసం పథకం అమలుకు మరికొన్ని రోజులు పట్టే అవకాశం కనిపిస్తున్నాయి. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ముగిసినా తుది జాబితాను ఇంకా విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువకులు నిరాశకు లోనవుతున్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు రుణపత్రాలు అందిస్తామని ప్రభుత్వం ముందుగా ప్రకటించింది. కానీ చివరి నిమిషంలో దాన్ని వాయిదా వేసింది. అయితే ఈ నెల 5న జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా ఈ పథకం గురించి ఏ నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వం ప్రకటించిన లక్ష్యాల ప్రకారం 50,000 నుంచి ₹1,00,000 వరకు రుణాలు అందజేస్తామని సర్కారు ముందుగా ప్రకటించింది. జాబితా విడుదల వాయిదా వేయడంతో దరఖాస్తుదారులు అయోమయంలో పడ్డారు. మరింత లోతుగా పరిశీలన మార్పులకు అవకాశం ఉందట. ఈ లోతు ఎంతో తెలవట్లే. ఆ మరింత లోతు ఎంత, ఏం కథ అంటే అయోమయం, గందరగోళం అయింది ఈ స్కీము. ఇది ఫెయిల్యూర్ స్కీమ్ కిందనే పోయేటట్టుంది కాంగ్రెస్ పార్టీది. సాక్షి చూద్దాం. ఇక నారాయణ, శ్రీ చైతన్య నీట్ ఫలితాల్లో వచ్చినాయని ఆయనకు భజన చేసే కార్యక్రమం మొత్తం ఇవాళ పేపర్లన్నీ అయ్యాయి. అన్నీ ఫస్ట్ ర్యాంకులే. నారాయణ ఫస్ట్ ర్యాంకే వద్ది, శ్రీ చైతన్య ఫస్ట్ ర్యాంకే వద్ది, ఇంకొక అందరు ఫస్ట్ ర్యాంకులే వద్ది, దాన్ని పేపర్లు వేస్తాయి. మరి వీళ్ళ పేపర్లలో పాంప్లెట్లలో అన్నీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ అన్ని పేపర్లలో వచ్చింది. ఇవాళ ప్రజాశక్తి ఒక 4 పేజీలు యాడ్లు ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజల రక్తాన్ని జలగల్లెక్క దాగుతుంటే వాళ్ళకి మద్దతు ఇస్తాను ఈ పత్రికలు, టీవీ ఛానల్. అఖండమైన అద్భుతం సాధించినాయి అని రాస్తాయి. ఆ అద్భుతాలు మరి కొనుక్కున్న ర్యాంకులా, నిజమైన ర్యాంకులా ఎవరికి తెలియదు. అది క్రాస్ చెక్ చేసేది లేదు, ఏం లేదు. నారాయణ మేమే ఫస్ట్ ర్యాంక్ అంటది, శ్రీ చైతన్య మేమే ఫస్ట్ ర్యాంక్ అంటది, ఇంకొక కాలేజీ వచ్చి మేమే ఫస్ట్ ర్యాంక్ అంటది. మరి వీళ్ళందరికీ ఫస్ట్ ర్యాంకులు వస్తుంటే మరి చదివినోడు నిజంగానే అక్కడ చదివినోడా, వేరే దగ్గర ఉంటే చదువుకొని అసలు నిజమైన అర్హత ఉన్నోడు కొనుక్కొని మాదే అని చెప్తున్నా అని అర్థం కాని పరిస్థితి. ఇవన్నీ కొనుక్కున్న ర్యాంకులే, చాలా వరకు కొనుక్కున్న ర్యాంకులు కాబట్టి అందరికి ఫస్ట్ ర్యాంకులు చూపిస్తారు. ఇది అద్భుతాలు భూమి బద్దలైంది అన్నట్టు రాస్తారు. డిపిఆర్ ఎలా కోరతారు? కేంద్రం గోదావరి బనకచర్ల ప్రాజెక్టు డిపిఆర్ కోరడంపై మంత్రి ఉత్తమ్ అభ్యంతరం. డిపిఆర్ ఎలా కోరతారంటే మీరు సప్పిడి చేయకుండా కూర్చుంటే, మీరు నిద్రపోతుంటే వాళ్ళు కోరకపోతే ఏం చేస్తారు? వాళ్ళు మేలుకొని ఉన్నారు. వాళ్ళ రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నారు, వాళ్ళ రాష్ట్రం కోసం పని చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు నిద్రపోయి మత్తులో ఉంటే డిపిఆర్ ఎలా కోరుతారని నేను లెటర్గా రాసినగా అంటే మీరేం ప్రధానమంత్రి? నువ్వు లెటర్ రాస్తే ఆగటానికి? మీరు లెటర్ రాస్తే, ఉత్తరాలు రాస్తే ఆగే కథ కాదు. అది ఉత్తత్త ముచ్చట. ఇది ఆడ పోయి గొడవ చేయాలని ఫస్ట్ నుంచి తెలంగాణ సమాజం కోరుకుంటుంది. అది చేయకుండా నేను లెటర్ రాసినగా మీరు ఎట్టిస్తారు? ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఆమోదించకుండా డిపిఆర్ని ఎలా అడుగుతారని ప్రశ్న. ప్రాజెక్టు ఫీజిబిలిటీ రిపోర్ట్ను సిడబ్ల్యూసి తిరస్కరించాలని డిమాండ్. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్కు లేఖ. ఈ లేఖలు తప్ప వీళ్ళు కదలరు. ఆ కుర్చీలోంచి కదలరు, లేఖలు రాతారు. అవి కాదు పోదు, ఉట్టిదే. త్వరలో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచుతారట. హెచ్ఎండిఏ పరిధిలో ముందుగా పెంచుతారట, తర్వాత మిగతా దగ్గరట. మళ్ళీ పడబోతుంది ప్రజల పైన రిజిస్ట్రేషన్ వాల్యూస్. రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెంచుతారట మొత్తం 20 నుంచి అంటే కనీసం 20% నుంచి 100% వరకు పెంచుతారట. వ్యవసాయేతర భూముల విలువల పెంపు సీఎం నిర్ణయమే తర్వాయట. విలువలు పెంచినా కానీ స్టాంప్ డ్యూటీలో తగ్గించే యోచన ఉందట. మొత్తానికి కొంత తగ్గించి కొంత పెంచుతారట. ప్రజలపైన అయితే కొంత అయితే ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. నమస్తే తెలంగాణ. వీళ్ళది కూడా భజనే. శ్రీ చైతన్య, నారాయణకి భజన. రైట్. రేవంత్ బూతులు, పోలీసులకు సూక్తులు, కేటీఆర్ పైన కేసులు. సీఎం రేవంత్ రెడ్డిని తిట్టారని సాగుతూ కేటీఆర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు. మరి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్లను రేవంత్ రెడ్డి తిట్టిన తిట్ల సంగతి ఏంది? ఆయన తిట్ల పోలీసులకు వినబడలేదా? సీఎంపై కేసు నమోదు చేయరేందుకు? వాళ్ళు ఫిర్యాదు చేస్తే ఆగమేఘాలపై కేసులు, ప్రతిపక్ష నేతల ఫిర్యాదులు బుట్టదాఖలు. మనం చేసింది అదే 10 ఏళ్ళు. మనం అధికారంలో ఉండి 10 ఏళ్ళు చేసింది ఏంది?
మనం ఎన్ని తిట్టినా బండబూతులు తిట్టినా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా లంగా లప్పంగి అని ప్రెస్ మీట్లలో తిట్టినా ఒక కేసు ఉండదు. మీరు తిట్టినా కేసు ఉండదు. కానీ ప్రతిపక్ష నాయకులు తిడితే అప్పట్లో కేసులున్నాయి. ఈ సేమ్ అదే ఇప్పుడు రిపీట్ అయితుంది. దాంట్లో తేడా ఏముంది? దొందు దొందే కదా! అధికారంలోకి వచ్చినప్పుడు ఆ మత్తెక్కి ఎవడైనా చేసేది ఇదే. ఏడాది దాటిందో మొత్తం కట్టాల్సిందట. గోల్డ్ లోన్‌లకు బ్యాంకులు కొత్త నిబంధన పెట్టి 12 నెలల్లో రుణం కట్టకపోతే డిఫాల్టర్ అట. మరో 5 నెలలు దాటితే బంగారం వేలం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక డ్రాఫ్ట్ మార్గదర్శకాలు రిలీజ్ చేసిందట. ఏడాది దాటితే బంగారం గోల్డ్ లోన్స్‌కి పే చేయకపోతే మటికి మొత్తం పే చేయాలట. అంటే వడ్డీ అసలు. ఏడాది లోపు అయితే వడ్డీ ఒకటి కట్టుకొని రెన్యువల్ చేసుకోవచ్చు. 1 ఇయర్ దాటిందనుకో, 1 ఇయర్‌కి మొత్తం క్లియర్ చేయాలి. మొత్తము అసలు ప్లస్ ఇంట్రెస్ట్ మొత్తం పే చేసి రిలీజ్ చేయించుకోవాలి, లేదా కొత్త లోన్ తీసుకోవాలి. అది మ్యాండేటరీ అట. గతంలో అటు ఉండేది కాదు. ఏడాది దాటినా, ఏడాదిన్నర దాటినా వడ్డీ ఒకటి కడితే మళ్ళీ రెన్యువల్ అయ్యేది. ఇప్పుడు అట్లా లేదట. ఆర్‌బీఐ కొత్త రూల్స్ పెట్టింది. కాబట్టి గోల్డ్ లోన్ తీసుకొని రైతులు ముఖ్యంగా ఇది గమనించుకోవాలి. లేకపోతే బర్డెన్ పడిద్ది. 1 ఇయర్‌కి ఒక 4, 5 రోజులు 1 వీక్ ముందే చేసుకుంటే బెనిఫిట్. ఇంట్రెస్ట్ కట్టొచ్చు. మిగతాది అట్లుంటది. అట్లా కాకుండా ఏడాది దాటిందంటే 15 ఏడాది దాటాక ఇంకొక 5 నెలలు కూడా దాటొద్దట. 5 నెలలు దాటితే ఇక వేలమే ఏస్తారట బ్యాంక్. డిఫాల్టర్. అంటే 17 నెలలు దాటిందంటే ఖతమే. మన బ్యాంకులో రుణాన్ని బంగారం మర్చిపోవాల్సిందే. మనకు నోటీస్ ఇస్తారట, వేలం వేసేస్తారట. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది. 15 నెలలు దాటితే బంగారం వేలమే. రుణ పునరుద్ధరణకు షరతులున్నాయట. లోన్ రీవాల్యూ చేయటానికి. దీనికి సంబంధించి వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు పోల్చి చూసుకోవాలి మన బ్యాంకులు వడ్డీ పెట్టేటప్పుడు. ఎక్కడెక్కడ ఎంత వడ్డీ రేటు ఉంది, ఎక్కడెక్కడ ప్రాసెసింగ్ ఫీజు ఉంది. ప్రాసెసింగ్ ఫీజు లేకుండా కూడా కొన్ని బ్యాంకులు ఇస్తున్నాయి. అట్లా ఇచ్చేయి చూసుకుంటే మంచిది. ఒక్కో బ్యాంకులో ఒక్కొక్క వడ్డీ ఉంటుందట. ఈడిచ్చారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 8.85% నుంచి 9.6% వడ్డీ రేటు ఉంది. వ్యవసాయ రుణాలకైతే 8.85% అట. చెల్లింపు కాల పరిమితి సేమ్ 12 నెలలే దేనికైనా. ప్రాసెసింగ్ ఫీజు 3 లక్షల వరకు జీరో. ఆ పైనుంటే 0.5% ఉంది ప్రాసెసింగ్ ఫీజు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో అయితే 3 లక్షల రుణం వరకు ఏమి లేదు ప్రాసెసింగ్ ఫీజు. 3 లక్షల దాటితే మటికి 0.5 ఉంటుందట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయితే 3 లక్షల వరకు దీంట్లో కూడా ప్రాసెసింగ్ ఫీజు లేదు. ఆ పైన అయితే 0.5% ఉంది. జీఎస్టీ కూడా ఉంది. దీంట్లో కూడా 8.75% నుంచి 9.45%. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కూడా 8.5%, 9.90 వరకు ఉంది. దాంట్లో ప్రాసెసింగ్ ఫీజు 0.50 ఉంది. హెచ్‌డిఎఫ్‌సిలో ఉంది. ఏది ప్రాసెసింగ్ ఫీజు. ఎంత ఇచ్చినా ప్రాసెసింగ్ ఫీజు ఉంది. ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడాలో 3 లక్షలు దాటితేనే ప్రాసెసింగ్ ఫీజు, 3 లక్షల లోపు ఉంటే లేదు. కానీ దీంట్లో ఎన్ని తీసుకున్నా కానీ 0.5% ఉందట హెచ్‌డిఎఫ్‌సిలో. ఐసీఐసీఐ బ్యాంకులో కూడా ప్రాసెసింగ్ ఫీజు ఉంది. కెనరా బ్యాంకులో ప్రాసెసింగ్ ఫీజు ఉంది. వీటన్నిటిలో ప్రాసెసింగ్ ఫీజు ఉంది. కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో, బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఇట్లా కొన్నిట్లో ప్రాసెసింగ్ ఫీజు 3 లక్షల వరకు లేదు. సరే, ఈ ప్రాసెసింగ్ ఫీజు ఏదైనప్పటికీ ఇంట్రెస్ట్ రేట్లు కూడా స్లైట్ డిఫరెన్స్ ఉంటాయి. ఒక 10 పైసలు అటు ఇటుగా. కానీ మొత్తానికి ఏ బ్యాంకులో తీసుకున్నా 12 నెలల్లో పే చేయాలి. 12 నెలల్లో పే చేయలేదంటే అసలు వడ్డీ మొత్తం పే చేయాలి 12 నెలల తర్వాత. అసలు వడ్డీ కూడా పే చేయలేదు 15 నెలల దాకా అంటే 15 నెలల తర్వాత బ్యాంకు ఏం చేస్తుందంటే ఆక్షన్ వేస్తుంది. గోల్డ్ లోన్ని మొత్తం వాళ్ళు వేలం వేసి అమ్మేస్తారు. ఇది చూసుకోవాలి. ఇది నమస్తే తెలంగాణ సంబంధించి. వెలుగు చూద్దాం. వెలుగులో కూడా ఇదే నారాయణ శ్రీ చైతన్య భజన. 2 సార్లు ప్రయాణం క్యాన్సిల్ చేసుకున్నాట. మూడోసారి మృత్యు ఒడిలోకి గుజరాత్ మాజీ సీఎం రూపానీని వెంటాడిన విధి. 2 సార్లు ఆయన జూన్ 5 రోజు పోవాలట. టికెట్ బుక్ చేసుకొని క్యాన్సిల్ చేసుకుంటాట. అంతకుముందు ఒకసారి చేసుకుంటాట. ఇక చివరికి మూడోసారి ముచ్చటగా మన జూన్ 12న ఇక ఫ్లైట్ ఎక్కిండట. చనిపోయిండు పాపం. ఆ 2 సార్లలో పోయి ఉన్నా బతికుండేటోడు. 2 సార్లు క్యాన్సిల్ అయింది. మూడోసారి మృత్యు ఒడిలోకి పోయిండని చెప్పి. ఇంకోటి లక్కీ సీట్ 11A. మొన్న రమేష్ విశ్వాస్ కుమార్ అని ఉండు కదా, ఆయన సీటు 11A బతికిండు. 242 మందిలో ఒకే ఒక్కడు మృత్యుంజయుడు బయటకు వచ్చిండు. 11A సీటు. ఆ సీటు బాగా హాట్ టాపిక్ అయింది. ఆ సీటు గురించి పెద్ద ఎత్తున ప్రచారం అయింది. ఆయన కూర్చున్న సీటు. ఇదే 11A సీట్లోంచి గతంలో 27 ఏళ్ల క్రితం జేమ్స్ అనే వ్యక్తి కూడా అచ్చం ఏం లెక్కనే బయటపడ్డట. లక్కీ సీటు 11A. ఆ సీటుతో విమాన ప్రమాదాల నుంచి బయటపడిన ఇద్దరు. ఎయిర్ ఇండియా ఇన్సిడెంట్లో బతికిన రమేష్, అచ్చం ఆయన లెక్కనే 27 ఏళ్ల కిందట జేమ్స్ అనే వ్యక్తి కూడా జేమ్స్ ఈయన రమేష్. 11Aనేనట అప్పుడు ఆయన బతికినప్పుడు కూడా. ఇక ఈ సీటు గురించి మంచి క్రేజ్ వద్ది. విమానంలో ఫ్లైట్లో టికెట్ బుక్ చేసుకున్న 11A వస్తే బాగా అని కోరుకుంటారు. దానికి గిరాకీ పెరిగేటట్టే ఉంది. బనకచెర్ల టెండర్లు ఆపండి. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు మంత్రి ఉత్తమ్ లేఖ. మీరు లెటర్లు, ఉత్తరాలు రాస్తే ఆపరు. మీరు ప్రెస్ మీట్లు పెడితే ఆపరు. అక్కడ పోయి ఛాంబర్ ముందు కూర్చోవాలి, గొడవ చేయాలి. ఆ దమ్ముంటే తప్ప అది కాదు. దిశ పేపర్ చూద్దాం.
గద్దర్ ఒక విప్లవం. ఆయన స్ఫూర్తితో రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సినీ పరిశ్రమకు అన్ని రకాలుగా సహకారం. 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ తెలంగాణ. అప్పటి వరకు ఏ హోదాలో ఉన్నా సినీ పరిశ్రమకు సహకారం. నా సక్సెస్ రేట్ 100%. నేను చెప్పింది ఏది మిస్ కాలేదు. ప్రభుత్వం కఠినంగా ఉన్న ఇండస్ట్రీకి తోడుంటాం. తోడ్పాటు గత విషయాలు పక్కన పెట్టి కలిసికట్టుగా నడుద్దాం. గద్దర్ సినీ అవార్డుల ప్రదానోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్తుండు. గత విషయాలను పక్కన పెట్టి కలిసికట్టుగా ఉందాం అంటుండు. గత విషయాలంటే ఈయన జైలుకు తోలిన విషయాలు. నేను గద్దర్ ఒక విప్లవం అంటుండు. ఇంకేమంటుండు? అప్పటి వరకు నా సక్సెస్ రేట్ 100%. నేను చెప్పింది ఏదైనా మిస్ కాలేదట. ఏంది మిస్ గాంది? అన్నీ మిస్సే కదా! అల్లు అర్జును సంధ్యా థియేటర్ దగ్గర పోయి ర్యాలీ చేయటం వల్లనే తొక్కిసలాట జరిగింది. ఒక ప్రాణం పోయింది. ఇంకో ప్రాణం కొట్టుమిట్టాడుతుంది. దాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించితివి నువ్వు. ఆయన చేతులు ఊపిండు, కాళ్ళు ఊపిండని. మళ్ళీ అదే వ్యక్తికి అవార్డు ప్రకటించింది. ఏమి ఏమి ఏంది మీ మీ మెసేజ్ ఏమిస్తారు సమాజానికి? ఆయన పోయి చేతులు ఊపటం వల్లనే, ఆయన ర్యాలీ చేయటం వల్లనే తొక్కిసలాట జరిగింది. దాంట్లో ప్రాణాలు కోల్పోయారు ప్రజలు అని చెప్పి మీరు ఆయన పైన కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేసి లోపటేస్తారు. ఆయన బెయిల్ తీసుకొని బయటకొచ్చిండు. అంటే ప్రభుత్వం పెట్టిన కేసు తప్ప, అవార్డు తప్ప అనేది అలా చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఆయన ఇంకో మాట అన్నాడు. గతంలో ప్రభుత్వం కఠినంగా గత విషయాలను పక్కన పెట్టి కలిసికట్టుగా ఉందాం అని చెప్పి వాటేసుకుంటున్నారు. అంటే గత విషయాలంటే మీకు వాళ్ళ పొసక్క కేసులు పెట్టుకున్నారా? నిజంగానే ప్రజల కోసం తొక్కిసలాట కోసం పెట్టారా? అంటే అల్లు అర్జున్ అనే వ్యక్తిని బూచిగా చూపించి సినీ ఇండస్ట్రీని సరెండర్ చేసుకున్నారా? అల్లు అర్జున్ బెదిరించారా? అక్రమ కేసు పెట్టారా అల్లు అర్జున్ పైన? అన్నట్టే కదా! అంటే అల్లు అర్జును ప్రీమియర్ షోకి పోతే ఒక మహిళ చనిపోయింది కాబట్టి కేసు పెట్టారు. కేసు అనేది ఆయన తప్పు చేసిండని పెట్టారు. ఇయాల ఏం లేదు, అట్లాంటిది ఏం లేదు. గతాన్ని మర్చిపోదాం. గతంలో నీకు నాకు ఏదో కొద్ది తేడా ఉంటానని నేను కేసు పెట్టినా గానీ, ఇక ఈ మర్చిపోయి అందరం కలిసి కట్టుకోవడం. నాకు మీరు సహకరించండి, నేను మీకు సహకరిస్తా. ఏమైనా వ్యవహారాలుంటే లోపల లోపల చూసుకుందాం. ఇక బయటపడొద్దని చెప్పుకున్నట. ఇది ఏమన్నట్టు? మీరు కేసు మీరే పెడతారు, అవార్డులు మీరే ఇస్తారు. మళ్ళీ కలిసి కట్టుకుందాం, మనం గతం అంతా మర్చిపోదాం అంటారు. అంటే ప్రజలా ఇప్పుడు బకరాలు? ఇది ఆయన చెప్తుండు. గద్దరు ఒక విప్లవం అంటగానే ఆ విప్లవం అవార్డులు ఇగో లోపాయికారి వ్యవహారాలున్నాయి. అదే అల్లు అర్జున్‌కి ఎవరికైతే మీరు కేసు పెట్టారో ఆయనకే మరి అవార్డు ఇచ్చిరి. దెయ్యాలే దోస్తులయ్యారా? కవిత తాజా వ్యాఖ్యలపై నెటిజన్ల ట్రోల్స్. నిన్న ఇచ్చిందిలే ఆమె. మా వర్కింగ్ ప్రెసిడెంట్ పైన కేసు పెడతారా? నోటీస్ ఇస్తారా? అని కొత్తగా ఇచ్చినట్టు. ఈ కార్ రేసింగ్ కేసులో గతంలో ఇచ్చారు. ఇయ్యాల కొత్తగా ఇచ్చేది ఆమె ఏందో, అసలు ఆమె ఏ పార్టీ ఇప్పుడు? బీఆర్ఎస్‌లో ఉందా లేదా అనేది పెద్ద ప్రశ్న. మన కేసీఆర్‌ని కలవటానికి పోతే దేకలేదని కొన్ని పత్రికలు రాసినాయి. కనీసం మందలీలే పట్టించుకోలేదని. ఆయనకేదో సంఘీభావం తెలపడానికి ఆ ఇన్వెస్టిగేషన్ రోజు మొన్న 11 రోజు పోయిందట, హడావుడి చేసింది. ఆయన పట్టించుకోలేదని చక్కగా ఇంటికి పోయిందట. మళ్ళా నిన్న నోటీస్ రాగానే మా అన్నకు నోటీస్ ఇస్తారా అంటే, మా వర్కింగ్ ప్రెసిడెంట్‌కి నోటీస్ ఇస్తారా అంటుంది. అసలు నీకు నాయకుడు కేసీఆర్ ఒకడే అని అంటివి. కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయంటివి. నాకు వేరే నాయకుడు లేడు, వేరే వాళ్ళ నాయకులుగానే నేను గుర్తించడం. నాకు కేవలం ఏకైక నాయకుడు కేసీఆర్ అంటివి. మళ్ళా మా నాయకుడు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ యాడ్నుంచి వచ్చిండు ఈయన? మరి వీళ్ళందరూ దెయ్యాలంటివి కదా! దెయ్యాలు ఎప్పుడు దోస్తులయ్యారు? మీరే దెయ్యాలంటారు, మీరే దోస్తులంటారు, మీరే నాయకుడు అంటారు, మీరే నాయకుడు కాదంటారు. మేము వినాలా? ఇలా కేసీఆర్ ఫ్యామిలీ కథ అట్టుంది. ఆమె దెయ్యాలన్నా చర్యలుండవు. ఆమె లెటర్లు రాసినా చర్యలుండవు. ఆమె కుట్ర జరుగుతుందన్నా చర్యలుండవు. మళ్ళీ ఆమె ఫామ్ హౌస్‌లోకి పోద్ది, పర్మిషన్ ఉంటది. మళ్ళీ ఆమె దెయ్యాలు దోస్తులయ్యారంటది. ఆమె నోటీసులు ఎట్టిత్తరంటది. గమ్మత్తు గమ్మత్తు చేస్తున్నారన్నమాట మొత్తానికి. మొత్తానికి నిన్న సోషల్ మీడియాలో ఫుల్లు ట్రోల్స్ అయినాయట. మా వర్కింగ్ ప్రెసిడెంట్ అంటున్నావు, మీకు నాయకుడు కేసీఆర్ అంటివి కదా అసలు. దెయ్యాలున్నాయంటివి, దెయ్యాలు దోస్తులు ఎప్పుడయ్యారని. మరి ఇప్పటికైనా మారాలా? ఎటబడితే అట మాట్లాడకుండా. కొండా సురేఖ పదవి గండం ఉందట. మీనాక్షి నటరాజన్ ఎవరైనా అడిగిన కొద్ది రోజులకే పరిణామం. ఇష్టారీతిన మాట్లాడుతున్నానని నలుగురు ఎమ్మెల్యేలు ఫిర్యాదట. పార్టీకి ఇబ్బందికరంగా వ్యాఖ్యలు చేస్తారన్న కంప్లైంట్స్. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పదవి నుంచి తప్పించే అవకాశం. మెదక్ జిల్లా ఇన్ఛార్జిగా తప్పించడం ఇందుకు సంకేతమా అని చెప్పి మెదక్ జిల్లా ఇన్ఛార్జిగా ఉండేది కొండా సురేఖ. ఆ ప్లేస్ వేరే వాళ్ళకి ఇచ్చారు. ఆ ప్లేస్ని అడ్లూరు లక్ష్మణ్కి ఇచ్చారు. దానివల్ల ఇప్పుడు అంటే అడ్లూరు ఆయనకి అటుంది వివేక్ అనుకుంటా ఇచ్చారు. అంటే ఉన్న ఇన్ఛార్జి పోస్ట్‌ని బీకేసారంటే తొందరలోనే మంత్రి పదవి కూడా తీసేయబోతున్నారు. గతంలోనే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పిలిచి ఎవరైనా అడిగారు, ఏంటి ఈ వ్యాఖ్యలు, ఏం కథ, పార్టీకి డ్యామేజ్ అవుతుందని. ఇక దాంట్లో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికల వరకే అట్లా ఉంచుతారు, తర్వాత తీసేసే అవకాశం ఉందని. ఈమె పైన గతంలో కూడా ఇక తీస్తారని ఒక చర్చ అయితే వచ్చింది. ఇప్పుడు ఇక అది అంటే కొంత ఆధారం దొరికింది.
అంటే మెదక్కు ఇన్ఛార్జి మంత్రిగా తీసేశారు కాబట్టి ఇక తొందరలోనే తీసేస్తారని. ఆ! అత్తింటి ఎదుటే టీ స్టాల్ పెట్టి నిరసన తెలుపుతుండట. హోటల్‌కు కేసు హోటల్‌కు కేసు ఫైల్ నంబరు. రాజస్థాన్‌లో ఓ భర్త న్యాయ పోరాటం. రాజస్థాన్‌లో వరకట్నం వేధింపులు కేసు పెట్టిన భార్య ఇంటి ఎదుటే భర్త టీ స్టాల్ పెట్టిండట. మరీ నిరసన తెలిపిన ఘటన వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌కి చెందిన కృష్ణకుమార్ థాకాడ్ పట్టణంలోని తన అత్తమామల ఇంటి ఎదుట టీ స్టాల్ పెట్టాడు. దానికి కేసు నంబరు 498 ఏ టీసీఏఎఫ్ అని పేరు పెట్టాడు. చేతికి సంకెళ్ళు వేసుకొని అక్కడికి వచ్చిన వారికి టీ అందిస్తున్నాడు. అయితే కృష్ణకుమార్ 2018లో మీనాక్షి మల్లవ్‌ను వివాహం చేసుకున్నాడు. ఇద్దరు కలిసి తేనెటీగల పెంపకం వ్యాపారాన్ని ప్రారంభించారు. స్థానిక మహిళలకు ఉపాధి కల్పించారు. అయితే కృష్ణకుమార్ భార్య 2022లో చెప్పకుండా ఇంటిని విడిచి వెళ్ళిపోయింది. పైగా అతడిపై వరకట్నం వేధింపులు కేసు పెట్టింది. న్యాయం కోసం కృష్ణకుమార్ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. నిరసనలో భాగంగా అత్తంటి ముందు చేతికి సంఖ్యలు వేసుకొని నిరసన తెలిపాడు. తప్పుడు కేసు కారణంగా తన జీవితం అంతా నాశనం అయిందని అని చెప్పి ఆయన ఒక నిరసన కొత్తగా ఉంది ఇది. ఎందుకంటే దేశంలో చాలా చోట్ల 498 వరకట్నం కేసులు 498 కేసులు నమోదవుతూనే ఉంటాయి. భర్తలు పైన భార్యలు పెడతానే ఉంటారు. దాంట్లో కొన్ని ఫేక్ ఉంటాయి, కొన్ని నిజం ఉంటాయి. దాంట్లో రాజస్థాన్‌లో కేసు పెట్టారట 2022లో. ఆ కేసులు కోర్టుల చుట్టూ తిరగలేక నిరసనగా వాళ్ళ అత్తగారింటి ముందే టీ స్టాల్ పెట్టి నిరసన వ్యక్తం చేస్తుంటే సంఖ్యలు వేసుకొని టీ పోతుండట. అంటే పబ్లిసిటీ ఎందుకు పెట్టారని. ఇది కొత్తగా ఉంది వినూత్నంగా. ఇది దిశకు సంబంధించి. ఇందులో కూడా నారాయణ, శ్రీ చైతన్య ర్యాంకులు, దొంగ ర్యాంకులు. భూదాన్ భూములపై భారీ కుట్ర, ఫోర్జరీతో రికార్డుల మార్పు, సమగ్ర దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు బయటికి. హైకోర్టులో ఈడీ కౌంటర్ దాఖలు, చట్టబద్ధంగా కొన్నామన్న ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు. భూదాన్ భూముల అనేకరాంతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సంచలన విషయాలు వెల్లడించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల నాగారం గ్రామంలో ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అచ్చంగా ఉన్నారు. దాంట్లో మొత్తం భూదాన్ భూమి కన్వర్షన్ చేయించుకొని కొన్నట్టు, లేదు లేదు మేము రూల్ ప్రకారం కొన్నాం అంటున్నారు. ఇక మీరు రూల్ ప్రకారం కొన్నారంటే ఎవరు నమ్మాలా? మీరు ఐఏఎస్లు, ఐపీఎస్ ఆఫీసర్లే భూదాన్ భూముల దగ్గర కొనరంటేనే దాని అర్థం భూదాన్ భూములను పట్టా భూములుగా మార్చి కొనరనేది ఇప్పుడు ఈడీ చెబుతుంది. మొత్తానికి భారీ కుట్రే జరిగిందట. చట్టబద్ధంగా కొనమని వాళ్ళు అంటున్నారు. చట్టబద్ధంగా ఉంటే ఆడిదాకా ఎందుకు వద్ద నిప్పులేంది పొగొత్తా అది. ఇది ఒక వార్త. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.